ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి, నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గులకరాళ్ళ. ఏం తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయా మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి, కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్ లో. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు. మా సునీత అనింది, డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఏ తమ్ముడు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా. ఏంటి ఈ కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా. మనం చూశాను, ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకునింది అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఎల్లుండో ఆవిడ కూడా కట్టి. అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హోందాతనం లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది. అదే నా బాధ, నా ఆవేదన. మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాళ్లే మాకేంటని. మీరు పడిన బాధలు 5 ఏళ్లు నరక